Prakash sir, please come out to the desk. Please, I request you, please. No, please. Please come out to the desk. అతను లేదు, మీ ద్వారా నేను ఇక్కడికి దేవుని దగ్గరికి వచ్చాను కాబట్టి మీరు రావాలి. మీ ద్వారా ఇతని ద్వారా నేను ప్రభులోకి వచ్చాను. ఫస్ట్ ఇతను ప్రార్థనకి వెళ్తుంటే ఇతని ద్వారా నేను నడిపించబడ్డాను. హెల్త్ డిపార్ట్మెంట్లో డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ప్రభు నామాన్ని బట్టి భక్తి వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు మోనిక, మాది బేస్తవారిపేట, ప్రకాశం. ముందుగా చిన్న సాక్ష్యంతో నేను మొదలు పెడుతున్నాను. నేను అంతా మా ఊళ్ళోనే చదువుకున్నాను. ఇంటర్ మాత్రం ఒంగోలులో చదివాను. అక్కడ హాస్టల్లో ఉన్నప్పుడు నేను దేవుని గురించి తెలుసుకోవడం జరిగింది. తర్వాత ఎప్పుడు అక్కడైతే చర్చికి వెళ్ళలేదు. మాది అన్ని కుటుంబం. హాస్టల్లో వెళ్ళనివ్వరు బయటకి ఎక్కడికి. తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత నేను కర్నూలుకి రావడం జరిగింది. టీసీసీ రైట్ సైడ్ ఎంట్రన్స్ రాసాను. నాకు మా నాన్న ఏం చెప్పాలంటే ఖచ్చితంగా కర్నూలులోనే సీట్ తెచ్చుకోవాలని చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఇక్కడ మాత్రమే హాస్టల్ ఉంది అని చెప్పేవాళ్ళు. నేను బాగా కష్టపడ్డాను. అట్లాగే ప్రేర్ చేసుకునేదాన్ని. నేను అప్పుడే దేవుళ్ళకి వచ్చాను. చిన్న చిన్న నడకలు నేర్చుకుంటున్నాను. బాగా బలంగా ప్రేర్ చేసుకునేదాన్ని. అలాగే కష్టపడి చదువుతుంటూ నేను 2 నెలలు కోచింగ్ తీసుకున్నాను. దేవుడి కృపను బట్టి నాకు స్టేట్ 48 ర్యాంక్ వచ్చింది. నేను దానికి ఎంతో కృతజ్ఞతని. అప్పుడు ఇక్కడికి నాకు సీట్ రావడం జరిగింది. 4 రోజులు కష్టమైనప్పటికీ దేవుడు నాకు ఇక్కడ అనుగ్రహించాడు. అప్పుడు ఫస్ట్ నేను ఇక్కడికి చర్చి ఎక్కడ ఉంది నాకు రాగానే నాకు ఫస్ట్ నేను ఎక్కడికి వెళ్ళలేదు చర్చ్కి. ఇక్కడ ఫస్ట్ టైం నేను రావడం జరిగింది. చూసుకుంటూ వచ్చాను నేను. మా నాన్నగారు ఇక్కడ నన్ను వదిలిపెట్టి వెళ్ళారు హాస్టల్లో. ఇంకా నాకు చర్చికి వెళ్ళాలి, తోడు ఎవరు లేరు, ఎలా వెళ్ళాలి, ఎప్పుడూ రాలేదు. నేను అనుకుంటూ ఉంటే నాకు ఒక అమ్మాయి దొరికింది ఫ్రెండ్గా, శిరీష అని. అమ్మాయి నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చింది. మాకు ఎంతో బలంగా అందించేవారు తండ్రి గారి వాక్యం. అస్సలు మేము అనుకోలేదు. నాకు ఎంత హ్యాపీగా నేను దేవుడితో ఉన్నానంటే ముఖ్యమైన వ్యక్తి అంకుల్ గారు. అంతగా మమ్మల్ని బలపరిచేవారు. నేను అప్పుడే నడకలు నేర్చుకుంటున్నాను. దేవుడి గురించి చాలా మంచిగా చెప్పేవాళ్ళు. అంటే నేను ఒక అన్య కుటుంబం నుంచి వచ్చి ఇంతగా నిలబడడానికి కారణం దేవుడు నాకు ఇచ్చిన కృపే. దాంట్లో అంకుల్ గారు చాలా మంచిగా ఎలా అంటే ప్రతి కరెక్ట్గా టైంకి రావడం, దేవుళ్ళలో ఎదగడం, ఇలాంటివన్నీ కరెక్ట్గా స్టూడెంట్స్కి ఎలాగైతే నేర్పాలో, స్టూడెంట్స్కి ఏవేవైతే అవసరం. ముఖ్యంగా మేము వచ్చేది అప్పుడు ఎక్కువగా హాస్టల్కి ఇక్కడే ఉండేది చర్చి. స్టూడెంట్స్ మాత్రమే ఎక్కువగా వచ్చేవాళ్ళం. వాళ్ళకి చాలా చక్కగా వాక్యాన్ని అందించేవాళ్ళు. మేము చాలా బలపడ్డాం. ఎంతో సంతోషంగా ఉన్న 2 సంవత్సరాలు దేవుళ్ళు నడవడానికి చాలా దారి తీశారు. అలాగే ఆంటీ గారు ఇక్కడ లేకపోవడం చాలా బాధగా ఉంది. మాకు ఒక తల్లిలాగా ఉండేది. మంచి విషయాలు చెప్తూ మమ్మల్ని బలపరిచేది. మేము ఎంతో బలపడ్డాము ఇక్కడ ఉండి. మాతో ఎంతో చక్కగా మాట్లాడి నడిపించేది. అయినా ఇప్పటికీ ఒకటి, ఆంటీ గారు ఇక్కడ లేకపోయినా దేవుడి దగ్గర ఉండి మనం చూస్తూ ఇక్కడ ఈ మందిర నిర్మాణం జరిగి చాలా సంతోషిస్తుంటారు. మనం దానికి అంతగా దిగులు పడాల్సిన అవసరం లేదు. ఒకటి మనం ఎవరో ప్రతి ఒక్కరూ దేవుని దగ్గరకు వెళ్ళాల్సిన వాళ్ళే. మనకిచ్చిన దారిని ఆయన చిత్త ప్రకారం నడిపించుకుంటూ వెళ్తూ, ఆయన చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చుకుంటూ వెళ్తూ మనం దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవునికి లెక్క అప్పచెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఆయన దగ్గర ఏం చెప్పేటప్పుడు సిగ్గుపడకుండా మనం కరెక్ట్గా బ్రతికితే ఆయన చిత్త ప్రకారం అంతకంటే సంతోషకరమైన విషయం ఇంకోటి ఉండదు. ఆయన సాక్షిగా బ్రతకాలి జీవితాంతం. మనలో చిన్న లోపాలు ఉన్నప్పటికీ అవన్నిటినీ సరిచేసుకుంటూ దేవుని కోసం బ్రతకడమే మన జీవిత గమ్యం. దాన్ని గుర్తుపెట్టుకొని మనం
మేమందరం జీవించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మౌనిక. చాలా సంతోషం. మంచి చక్కని మాటలు మీరు తెలియజేశారు. మన మధ్య సోదరుడు వీరేష్ ఉన్నాడు, ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తాం. లోపల రాండమ్మా. అందరికీ కృష్ణాలు సహోదరుడు వెంకమారి గురించి 2 మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. సంఘంలో నేను సహోదరుడు అందరూ కూడా మేము ఎమ్మెల్యూరులో మేము విశ్వాస జీవితంలో కొనసాగినాము. మా అంతా ఒకటే బ్యాచ్, దాదాపుగా ఒక 10 మంది దాకా ఉండేవాళ్ళము. వీళ్ళతో పాటు వీళ్ళ యొక్క ప్రేయర్స్ చూసి నేను కూడా ఆకర్షితున్నాయి. అక్కడ ఎమ్మెల్యూరులో ఒక చెరువు ప్రాంతం ఉండేది. ఆ చెరువు ప్రాంతానికి పోయి నేను కూడా రెగ్యులర్గా ప్రార్థనలో పాల్గొనేవాడిని. అట్లా నాకు ప్రార్థన జీవితం నాకు వీళ్ళ ద్వారా ఎక్కువ నాకు అలవాటైంది. అక్కడ ఒక సహోదరుడు అన్ని జిల్లాల నుంచి వచ్చిన సహోదరుడు రక్షింపడ్డాడు. ఆయన ఆధ్వర్యంలో ఒక టీమ్గా వీళ్ళంతా అంటే డిఫరెంట్ కేటగిరీస్ వచ్చినప్పటికీ వాళ్ళు విశ్వాసంలో ఒక బలమైనటువంటి పునాది అక్కడ ఏర్పడడానికి ఒక అన్ని జనం వచ్చినటువంటి సహోదరుడు రాజు గారు అని ఉంటారు. ఆయన ద్వారా మేమంతా బలపడినాము. అయితే రానున్న కాలంలో జరిగిన ఇంత కాలంలో అంటే నేను కూడా ఒక అన్ని జనం నుంచి రక్షింపడినవాడిని. అయితే ఒక విశ్వాసంగా ఉండడం వేరు, ఒక సంఘము నిర్మించడం అనేది చాలా కష్టతరమైనది, చాలా బాధ్యతతో కూడింది, చాలా బాధ్యతతో కూడింది అని చెప్పి నేను నమ్ముతున్నాను. కాబట్టి ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమానికి పాల్పడినటువంటి సంఘ నిర్మాణంలో విషయంలో ఎంతో ప్రయాసపడినటువంటి సహోదరుడు రవికుమార్ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి అంటే మాతో పాటు జరిగిన విశ్వాసం జరిగిన చాలా మంది కూడా వాళ్ళ కేటగిరీస్లో అభివృద్ధి పొందిన వాళ్ళే. అయితే ఈ సంఘము నాకు ఆశయం అంటే అన్నతో నాకు అటాచ్మెంట్ మొదటి నుంచి కూడా మేము ఎన్ని ప్రాబ్లంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఏదో ఒక అంటే దేవుని విషయంలో ఏదో కార్యక్రమం పాల్గొనడము, ఎవరికో హెల్ప్ చేయడము, ఇవన్నీ కూడా మాకు ఒక అలవాటుగా మారింది. అంటే ఇది అంటే మాకు స్వతంత్రంగా వచ్చింది కాదు, కానీ ధైర్యంగా ఉండడం వల్ల మనకు దేవుడు నేర్పించిన కొన్ని అలవాట్లలో మేము ఎక్కడున్నా కూడా ఇళ్ళలో కూడా ఏ సంఘంలో ఉన్నా, ఏ కార్యక్రమంలో ఉన్నా, ఏ యాక్టివిటీస్లో ఉన్నా అది కొంతమంది దేవుడిని కనిపించాలనే ఒక ఆశతో దాదాపు అందరూ పనిచేస్తున్నాము. అందరూ వివిధ ప్రాంతాలు ఉన్నప్పటికీ అందరూ కూడా అదే పట్టుదలతో ఉన్నారు. ఇది అందుని బట్టి దేవునికి నేను వందనాలు తెలుస్తున్నాను. మరి ప్రత్యేకంగా అక్కగారు కూడా అన్నకి ఎంతో తోడ్పాటిచ్చేది. ఆమె లేకపోవడం చాలా లోటుగా ఉంది. అక్క గురించి 2 మాటలు నేను చెప్పాలనుకున్నాను. నేను వ్యక్తిగతంగా అక్క గురించి ఎందుకంటే నేను చాలా మంది అంటే ఫ్యామిలీస్ క్రిస్టియన్ ఫ్యామిలీస్ పరిచయమే, కానీ అంగన్వాడికి వెళ్తే సహోదరుడు ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఇంటికి పోతే ఏ టైంకి పోతే ఆ టైం ఖచ్చితంగా భోజనం చేసేంత వరకు ఆమె నన్ను అంటే నేనే కాదు ఎవరైనా సరే ఖచ్చితంగా కనీసం భోజనం చేసి పోవాలనేది ఆమె యొక్క ఆశ. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మేము ఏ టైంలో పోయినా, పొద్దున పోయినా, మధ్యాహ్నం పోయినా, రాత్రి ఏదో పని మీద ఎక్కడైనా పోయినప్పుడు ఆమె అంతగా ప్రేమగా చూపించేది, ఆమె మంచిగా ప్రేమగా మాట్లాడేది మాతో. ఆమెకున్న సహనము, ఆమెకున్న ఓర్పు, ఆమెకున్న దయాగుణము చాలా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి సహోదరుని ఇంతవరకు ఈ విధంగా సంఘం వరకు కట్టడానికి ఆమె యొక్క పాత్ర ఎంతో ఉందని నేను భావిస్తున్నాను. కాబట్టి ఈ సంఘము ఈ యొక్క అంటే ఏర్పాటులో ఆమె యొక్క పాత్ర చాలా అంటే అన్న తరపున కూడా చాలా ఉంది. ఈ ఆమె ఇక్కడ ప్రతి ప్రోగ్రామ్స్లో ఇప్పుడు సిస్టర్ చెప్పినట్లు ప్రతి ప్రోగ్రామ్స్లో ఆమె ఎంతోగానో అటెండ్ అయ్యి
తర్వాత అనేక ప్రోగ్రామ్స్ ఇక్కడ సక్సెస్ చేయడం జరిగింది. నేను కూడా చాలాసార్లు ఇక్కడ రావడం జరిగింది. మరి ఈ సంఘము నాకు ఆశయం అంటే సంఘం అంతా మంచిగా నింపబడి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని నా ఆశ, నా అభిమతం. దయచేసి మీరు కనిపించినట్లయితే చిన్న ప్రార్థన చేసి. మహోన్నతుడైన తండ్రి, కృపగలిగిన దేవ, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడైన దేవ, మీకు స్తోత్రం తెలుస్తున్నాం దేవ. మహాగణుడ, మహోన్నతుడైన దేవ, మీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. నిత్యుడైన దేవ, మీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ప్రభువా తండ్రి, ప్రభువా తండ్రి, మా జీవితాలంతా